పాపం అనేది త్రికరణంగా ఉంటుంది. మనోవాకాయ కర్మలు, మనసు చేత, వాక్కు చేత, కర్మ చేత. కలియుగంలో ఒక ప్రత్యేకమైన ఒక ఎగ్జంప్షన్ ఏమి ఇచ్చారంటే, అదృష్టం, మన అందరూ అదృష్టం ఏంటంటే కలియుగంలో మానసికమైనటువంటి పాపాల కంటే కూడా కాయికంగా మనం చేస్తేనే పాపం వస్తుందన్నారు. కనుక ఇటువంటి అంటే మానసిక పాపం కూడా వీలైనంత వరకు తగ్గించుకోవాలి. కానీ ప్రధానంగా వచ్చేది మనం చేస్తేనే పాపం వస్తుంది. చేద్దాం అనుకుంటే అంత పాపం రాదుట, చేస్తే వస్తుంది. అంటే కర్మ ద్వారానే పాపాలు వస్తాయి కలియుగంలో. ఇతర యుగాల్లో మనసు చేత కూడా, మనసులో అనుకున్నా పాపం వచ్చేస్తుంది. అయితే ఈ ఏదన్నా మనం పాపకర్మ చేస్తే దానివల్ల పాప ఫలితం వస్తుంది కనుక ప్రాయశ్చిత్త కర్మలు చెప్పారు. ప్రాయశ్చిత్త కర్మలు ఏంటి? మనం అప్పుడప్పుడు ఏకాదశి ఉపవాసం కానీ, శనివారం ఉపవాసం కానీ, నెలలో ఒకరోజు మౌనంగా కానీ, లేదా అవకాశం ఉన్నప్పుడల్లా దానం చేయడం కానీ, తీర్థయాత్రల యొక్క సందర్శనం కానీ, పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల కానీ, పెద్దవాళ్ళ ఇంటికి వస్తే అనుకోకుండా వారికి చక్కగా ఏదైనా వస్త్ర సమర్పణ చేయడం కానీ, ఇక ఒకసారి చేసిన పాపం మళ్ళీ చెయ్యనని ఒక సంకల్పం చేసుకోవడం కానీ, ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చేసిన పాపం ఇంకా మళ్ళీ భవిష్యత్తులో చెయ్యను అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే పాపం పోవాలనుకుంటారో మనస్సంకల్పంగా హృదయపూర్వకంగా మనం ఏదైనా ఇంకొక పుణ్యం చేస్తే దానివల్ల కొంచెం ఆ మార్గం నుంచి తప్పుతాం. అందుకనే పాపం చేస్తూ చేస్తూ ప్రతిసారి పుణ్యం చేస్తే పాపం పోదు. ఒకసారి పాపం తెలియక చేస్తే నేను తెలియక చేశాననేటువంటి పశ్చాత్తాపం చెంది రియలైజేషన్ రావాలి. అట్లా చేసి దానం రూప ద్వారా దానము, జపము, యజ్ఞము, ఆ తర్వాత ఉపవాసము, క్షేత్ర దర్శనము, పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం, ఇటువంటి సందర్భాలలో లేదా ఎవరికైనా పేదవారికి అన్నదానం చేయడం, గోదానం చేయడం, గోవుకి గ్రాసం సమర్పించడం, మన ఎదురుగా ఎవరైనా కష్టపడుతుంటే వారికి సహాయం చేయడం, ఇటువంటి వాటి వల్ల పాప పరిహారం తప్పకుండా జరుగుతుందని శ్రీమద్భాగవతం ప్రత్యేకంగా చెప్పింది. అట్లా పాపం పోతుంది కదా అని మళ్ళీ మళ్ళీ పాపం చేయకూడదు.